పాకిస్తాన్ ఈసారి భారత్ దెబ్బకి ఒక్కసారిగా విలవిల్లాడిపోతోంది. పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ తలపిస్తోంది. అక్కడ మెడికల్ ఎమర్జెన్సీతో పాటుగా ప్రజలంతా అల్లకల్లోలమవుతున్నారు. పాకిస్తాన్ ప్రజాప్రతినిధి యొక్క తీరుతో వారంతా కూడా అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఇక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గగనతలం పైకి ఇప్పటికే పాకిస్తాన్ భారత ఆ విమానాలని అలో చేయడం లేదు. దానికి సంబంధించి ఆ పహల్గాం దాడి ఘటన తర్వాత రోజే ఆ విషయాన్ని వెల్లడించింది. కానీ తాజాగా ఇక్కడ కేవలం పాకిస్తాన్ గగనతలపై నుంచి భారతే కాదు, ఇక ఏ విమానాలు వెళ్ళకూడదు. ఈ నిర్ణయాన్ని ఒకటి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు వెల్లడించారు. పాక్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రస్తుతం లాహోర్, కరాచీ ఈ యొక్క రెండు ప్రాంతాల్లో, ఈ సిటీస్ లో ప్రముఖంగా ఏ ఒక్క విమానం కూడా వాటి గగనతలంపై నుంచి వెళ్ళడానికి వీల్లేరు. సుమారుగా ప్రతిరోజు అంటే ఈ రోజు నుంచి మొదలు మే 1 నుంచి మే 31 వరకు కూడా ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా 4 గంటల పాటుగా ఏ విమానం కూడా ఆ గగనతలపై నుంచి వెళ్ళకూడదు. కరాచీ, లాహోర్ ప్రాంతాలు చాలా కీలకమైన ప్రాంతాలు. పాకిస్తాన్లో ఇవి రెండు కూడా మెయిన్ సిటీస్ గా ఉన్నాయి. ప్రతిదీ కూడా పాకిస్తాన్ ఈ విషయాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్ విషయంలో లాహోర్పై ఆధారపడి ఉంటే, పోర్ట్ విషయంలో కరాచీపై ఆధారపడి ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా గగనతలంపై నుంచి ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుందనంటే పాకిస్తాన్ ఎటువంటి ఎమర్జెన్సీ ఉందో అర్థం చేసుకోండి. పాకిస్తాన్లో తీరని సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్తో కొరివితో తలగొక్కున్నట్టుగా భారత్ని అనవసరంగా భారత్తో పెట్టుకొని మరింతలా అతలాకుతలమవుతోంది. ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్స్ భయంతోనే ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. ఈ మీడియా కథనాలు, ఈ వార్త నేను చెప్తున్న మాట కార్యకంగా పాకిస్తాన్ మీడియా కథనాల్లో వచ్చిన వార్త ప్రతిరోజు మే 1 నుంచి మే 31 వరకు కూడా ఈ నెల రోజుల పాటుగా ప్రతిరోజు 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉదయం 4 గంటల పాటుగా ఏ ఒక్క విమానం కూడా కరాచీ, లాహోర్ గగనతలంపై నుంచి వెళ్ళకూడదు. ప్రతిదీ కూడా ఆ సమయంలో క్లోజ్. కొన్ని విషయాల్లో మాత్రమే అక్కడ, అంటే ఇంక్లూడింగ్ వేరే దేశాలకు సంబంధించి విమానం అక్కడ వెళ్ళకూడదు ఈ గగనతలం నుంచి. అటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం సర్జికల్ స్ట్రైక్స్ అనే భయం. అటువైపుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యుద్ధ విమానాలతో, ఎయిర్ జెట్స్ తో పెద్ద ఎత్తున అక్కడ ఫైటర్ జెట్స్ తో విన్యాసాలు చేస్తుంటే భారత చేతులు ముడుచుకుని కూర్చోలేదు కదా. ఈ నేపథ్యంలోనే రఫేల్ యుద్ధ విమానం రంగంలోకి దించింది. ఎల్ఓసి వెంట 4 రఫేల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ప్రస్తుతం భయపడిపోయిన పాకిస్తాన్ ఇక ఏ క్షణమైనా ఇండియా మాపైన దాడి చేయొచ్చన్న ఆలోచనతో ఇక కరాచీ, లాహోర్ లాంటి మెయిన్ సిటీస్ లో తన గగనతలపై నుంచి ఏ విమానం కూడా, అంటే ఇందాక ఇప్పటికో నిర్ణయం తీసుకుంది కదా, ఇందులో కొత్త ఏముందంటూ కూడా కనుక పాకిస్తాన్ గగనతలంపై నుంచి ఇండియన్ ఏరోప్లేన్స్ మాత్రం వెళ్ళకూడదు. ఇది మొదటగా ఉన్న నిర్ణయం. కానీ ఇప్పుడు ఈ రోజు తాజాగా లాహోర్, కరాచీ నుంచి ఏ దేశ విమానాలైనా సరే దాని గగనతలపై నుంచి వెళ్ళకూడదు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాప్లో కరాచీ అనేది ఎక్కడుంది, ఆ తర్వాత లాహోర్ ఎక్కడుంది. లాహోర్ అనేది చాలా వెరీ నియర్ బై ప్లేస్ టు పాకిస్తాన్, ఇండో పాక్ బార్డర్ చాలా సమీపంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎల్ఓసి పక్కనే లాహోర్ మీరు గమనిస్తే అక్కడ కనుక చండీగఢ్ పక్కనే అక్కడ గ్రీన్ కలర్ లో పక్కన కనబడుతుంది లాహోర్. సో లాహోర్ అనేది ఈ మ్యాప్ లో మీకు అక్కడ చూడొచ్చు. లాహోర్ కింద ఎడ్జ్ లో కనిపించేది కరాచీ. సో ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి గగనతలం నుంచి ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. ఒక భయం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ కి భారత్ తెరలేపే అవకాశం ఉంది. రఫేల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. రఫేల్ యుద్ధ విమానాలు అక్కడ ఆల్రెడీ వెంబడిస్తూ అక్కడ పాక్ సైన్యాన్ని సంబంధించి భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఏ క్షణమైనా అటువైపు నుంచి ఈ రెండు ప్రాంతాలను గనక భారత్ ఢీకొట్టగలిగితే ఇక పాకిస్తాన్ అవుట్. పాకిస్తాన్ ఈ రెండు ప్రాంతాలు చాలా కీలకం కాబట్టి రెండు ప్రాంతాలు కనుక భారత్ టార్గెట్ చేయగలిగితే ఇక అవుట్. సో ఈ నేపథ్యంలోనే 68 దేశాలు కూడా భారత్ కి సపోర్ట్ గా నిలుస్తున్నాయి. 1 కాదు 2 కాదు. ఇందాక చెప్పినట్టుగా 68 దేశాలు భారత్ వైపుగా నిలబడితే కేవలం సింగిల్ గా మిగిలిపోయింది పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి ఒంటరిగా అయిపోయింది కాబట్టి ఏ ఒక్క దేశం సపోర్ట్ చేయడం లేదు. మీరు గమనించండి, బ్రిటన్ లాంటి దేశం సపోర్ట్ చేస్తోంది, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది, పెద్ద ఎత్తున అటు యుఎస్ నుంచి సపోర్ట్ దొరుకుతోంది, సౌదీ నుంచి సపోర్ట్ దొరుకుతోంది. ఈ రకంగా 1 కాదు 2 కాదు 68 దేశాల నుంచి భారత్ కి సపోర్ట్ వస్తున్నట్టుగా కనబడుతోంది. కానీ పాకిస్తాన్ ఒంటరిది అయిపోయింది. ఈ పాకిస్తాన్ కి చైనా తప్ప ఏది కూడా సహకరించలేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు లేకపోతే పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ప్లేన్లు కూడా గగనతలం పైకి ఎగరాలన్నా కూడా అటు చైనా నావిగేషన్ సిస్టమ్ ని ఉపయోగించే ఎగరాలి. ఇప్పుడు నావిగేషన్ సిస్టాన్ని కూడా
బ్లాక్ చేయబోతోంది, ఇప్పటికే బ్లాక్ చేసింది. మరింతగా కఠినతరం చేసి ఇండియా కూడా నావిగేట్ సిస్టాన్ని బ్లాక్ చేయబోతోంది, పూర్తిగా దాన్ని పని చేయకుండా చేయబోతోంది. ఇదే కనుక జరిగితే డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు, అన్ని విమానాలు కూడా అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎమర్జెన్సీ, దీన్ని అనరా ఎమర్జెన్సీ అంటే? ఇదే కదా ఎమర్జెన్సీ అంటే. ఏ ఒక్క ప్రయాణం జరగదు, ఏ ఒక్కరికి మెడికల్ అసిస్టెన్స్ ఉండదు, ఏ ఒక్కరికి కూడా రావాల్సినటువంటి సరైనటువంటి సదుపాయాలు రావు, అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. ఏ ఒక్కటి కూడా వారి దగ్గర ప్రొడ్యూస్ అయ్యేది బయటికి వెళ్ళదు, ట్రేడ్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఇది కదా భారత్ దెబ్బ అంటే, ఇది కదా మేరా భారత్ మహాన్ అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇంకా ఏం జరగలేదు, కేవలం ఇక్కడే ఉండి మన భూభాగంలోనే ఉండి మన దగ్గర తీసుకున్న నిర్ణయాలకే ఈ పాకిస్తాన్ అల్లాడిపోతుందనంటే, ఇంకా నిజంగా యుద్ధమే కనుక మొదలు పెడితే ఈ పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. కేవలం మన భూభాగంలో ఉండే మన దగ్గరే కేవలం యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి, మన సత్తా ఏంటో ఇక్కడి నుంచే చూపిస్తున్నాము. ఇటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ అల్లాడిపోతుందనంటే, ఇంకా గనక భారత్ పాకిస్తాన్ పైన యుద్ధానికే కనుక దిగితే ఈ పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. సో మేరా భారత్ మహాన్ అని కదా ఇప్పుడు అనాల్సింది. నిజంగా ఎటువంటి యాక్షన్ రంగంలోకి దిగకుండానే పాకిస్తాన్ని అల్లాడిస్తోంది, పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది, పాకిస్తాన్ కకావికలమవుతోంది. అక్కడి ప్రజలు ఒక్కసారిగా నిజంగానే అల్లాడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ విషయం చెప్పాలి, అక్కడి ప్రజల గురించి కనీసం మనకైనా కన్సర్న్ ఉంది. ఇక్కడ పాకిస్తాన్ ఎవరు కనుక ఉంటే మీరు సేఫ్గా వెళ్ళిపోయిన అటారీ బార్డర్ నుంచి చెప్పని పంపించేస్తున్నాం, వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాం. కానీ నిజానికి ఎవరైనా కనుక భారతీయులు ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్లో ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేసేది పాకిస్తాన్? సో ఇక్కడ వాళ్ళ ప్రజల గురించి కూడా మనకు కన్సర్న్ ఉంది. కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు ఉపేక్షించారు, ఏ మాత్రం కూడా వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేరు. ప్రస్తుతం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పాకిస్తాన్లో కొనసాగుతుంది. ఏ క్షణమైనా కూడా ఇంకా భారత్ తమ యొక్క సత్తా చాటే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం కొన్ని డిసిషన్స్ మేరకే, భారత్ భూభాగం నుంచి వచ్చేటువంటి డిసిషన్స్ మేరకే పాకిస్తాన్ ఇంతలా అల్లాడిపోతుందని అంటే, రేపటి రోజు నిజంగానే మన రఫేల్ యుద్ధ విమానాలు, మన మిసైల్స్, మన బ్రహ్మోస్, మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇటువంటి కనుక రంగంలోకి దిగితే ఈ పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పాకిస్తాన్ ఇటు పరిస్థితిలో కూడా కనీసం భూభాగంలో ఉండదు, ఇక ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనే పేరే ఉండదు. దెర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. పాకిస్తాన్ అనే పరమే ఉండదు. అయితే పాకిస్తాన్ని ఇక్కడ చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పై కనబడుతుంది కదా, ఇది ఆర్ఈ న్యూస్, జియో న్యూస్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వెబ్సైట్లు, పాకిస్తాన్ న్యూస్ సైట్లు. ఇక్కడ మీరు చూడండి, కరాచీ లాహోర్ ఎయిర్ స్పేస్ టు ఫేస్ టెంపరరీ క్లోజర్. పాకిస్తాన్ పార్షియలీ క్లోజెస్ ఎయిర్ స్పేస్ ఇన్ కరాచీ అండ్ లాహోర్. సో ఇక్కడ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఏమంటున్నారు, సెక్యూరిటీ రీజన్స్ నిమిత్తం మేము దీన్ని క్లోజ్ చేస్తున్నాం అంటున్నారు. 4 గంటల పాటుగా, ఉదయం 4 గంటల నుంచి 8 గంటల పాటుగా, నెల రోజుల పాటుగా. ఏంటి, ఎవరికి భయపడి? భారత్కి భయపడి ఆ ముఖ్యమైనటువంటి ప్రాంతాలపై నుంచి కనీసం ఏ దేశాల ఫ్లైట్ ని కూడా వెళ్ళనివ్వమని చెప్తున్నారంటే ఇది చిన్న విషయమేం కాదు. అంతలా భయపడిపోతోంది. మరి అంతలా భయపడేటువంటి ఈ పాకిస్తాన్ పైపెచ్చు భారత్ పై ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడుతోంది, ఎల్ఓసి వెంట ఎటువంటి దాడులకు తెరలేస్తోంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా, ఇంటర్నేషనల్ షేరింగ్ బార్డర్లో కూడా, పర్గ్వాల్ అనేటువంటి ప్రాంతంలో, జమ్మూ సెక్టార్లో ఎటువంటి దాడులు చేస్తోంది. ఇప్పుడు కదా భారత్కి డెఫినెట్గా యాక్షన్లో దిగాల్సింది. కానీ డైరెక్ట్గా యాక్షన్లో దిగకుండా ముందుగా పాకిస్తాన్ని మొత్తాన్ని కూడా కకావికలం చేస్తోంది. మన భూభాగం నుంచి నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ అల్లాడిస్తోంది. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇంకా కొనసాగే అవకాశం నెల రోజుల పాటు ఇది ఉండబోతోంది. సో పాకిస్తాన్ ప్రధాని ఏమంటాడంటే, సింధు జలాలు మావి, సింధు జలాలు మేము వినియోగించుకోవాలి, మా జలాల్ని మాకు ఇవ్వండి అంటున్నాడు. ఇంకో మంత్రి, అబ్బాస్ అనే మంత్రి ఏమంటున్నాడంటే, 130 అణుబాంబులు భారత్ వైపుగా ఎక్కుపెట్టున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా ఆ 130 అణుబాంబులను ప్రయోగించి సింధు జలాల ఒప్పందాన్ని మీరు కనుక రద్దు చేసినటువంటి అంశాన్ని తిరిగి స్టార్ట్ చేసి మాకు కనుక నిలివకపోతే ప్రయోగిస్తామంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేది. కానీ కేవలం మా డెసిషన్స్ పైనే మీరు అల్లాడిపోతున్నారంటే, నిజంగా మా యొక్క ఆర్మీ కనుక రంగంలోకి దిగితే మీ పరిస్థితి ఏంటి? మీకు ఆర్మీ లేదు, సంక్షోభం ఉంది, వేర్పాటువాదం ఉంది, ఇవన్నీ కొనసాగుతున్నాయి. మీరు ఎంతలా భయపడకపోతే మీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా, రైట్, మీ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి మీ ప్రముఖ ప్రాంత